హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే నిన్న కడపలో అయితే చిన్న తుఫాన్లో అయితే అనిపించింది అనమాట. ఎందుకు అంటే అప్పుడెప్పుడో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏఆర్ రెహమాన్ గారికి మన రామ్ చరణ్ గారు ఒక మాట ఇచ్చారు, ఈసారి దర్గాకి నేను అటెండ్ అవుతాను అని చెప్పి. అయితే ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ ఆయన రీసెంట్గా అయితే కడప దర్గాని విజిట్ చేశారనమాట. అయితే చాలా రోజుల తర్వాత ఆయన కడపకు రావడంతో అభిమానులు అయితే చాలా ఎక్కువ సంఖ్యలో ఎయిర్పోర్ట్ నుంచి అలాగే దర్గా వరకు ఆయనకి వెల్కమ్ చేయడానికి చాలామంది గ్యాదర్ అయ్యారనమాట. గ్యాదర్ అయ్యే మూమెంట్లో అంటే బైక్ ర్యాలీలు, జెండాలు అవి పట్టుకొని క్రాకర్స్ పేలుస్తూ ఇవన్నీ కూడా చాలా రచ్చ చేశారు. అదంతా ఫ్యాన్స్ హంగామా అని తెలిసిందే. అయితే ఎప్పుడైతే బుచ్చిబాబు గారు అలాగే రామ్ చరణ్ గారు ఇద్దరూ కలిసి దర్గాకి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్న టైంలో కొంతమంది అభిమానులు అయితే వెళ్ళే దారిలో రామ్ చరణ్ గారు కారు మీదకెక్కి మరి ఆయన కలిసే ప్రయత్నం అయితే చేశారనమాట. సో అది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా కూడా ఎవరో కూడా కొంతమంది అభిమానులు ఆపలేకపోయారు అనమాట. ఎందుకు అంటే చాలామంది ఉన్నారు, ఆల్మోస్ట్ కొన్ని వందల సంఖ్యలో అటెండ్ అయిపోయి అక్కడ ఆ కారు చుట్టూ కూడా ఉండిపోయారనమాట. సో అది ట్రాఫిక్ క్లియర్ అయ్యి వెళ్ళడానికే ఆల్మోస్ట్ 4 to 5 hours అయితే టైం తీసుకుందనమాట. బట్ స్టిల్ చరణ్ గారు అయితే ఎలాంటి కోపం లేకుండా, ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళని థ్యాంక్స్ చెప్తూ అలాగే వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పినట్టు అందరికీ కూడా పలకరించినట్టు చాలా కూల్గా అయితే మెయింటైన్ చేశారు. సో అది మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఎందుకు అంటే కొన్నిసార్లు హీరోలకి వాళ్ళు ఫ్యాన్స్ని చూస్తే కొన్నిసార్లు ఇరిటేట్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడ ఏం జరిగింది అంటే చరణ్ గారు చాలా అంటే పీస్ఫుల్గా, చాలా కంఫర్టబుల్గా ఎవరు వచ్చినా హాయ్ చెప్పేటట్టు, లేకపోతే ఎంతమంది వచ్చారు అని విసుక్కోకుండా, ఇరిటేట్ అవ్వకుండా చాలా కూల్గా ఉన్నారనమాట. కామ్ మైండ్తో ఉన్నారు. సో అది మాత్రం నాకు చాలా నచ్చిందనమాట. ఇంకో విషయం ఏంటి అంటే ఇదే దర్గా దగ్గర బుచ్చిబాబు గారు ఒక స్క్రిప్ట్ పేపర్స్ అయితే ప్రొడ్యూస్ చేశారనమాట. అంటే ఆయనకు ఒక సెంటిమెంట్ లాగా ఒప్పిన టైంలో కూడా కడప దర్గాకు వచ్చి ఆ ఒప్పిన స్క్రిప్ట్ని అక్కడ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని వెళ్ళారనమాట. సో ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి, RC16. సో ఆ స్క్రిప్ట్ కూడా తీసుకొచ్చి అక్కడ దర్గా దగ్గర పెట్టి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా కోరుకున్నారనమాట. సో చరణ్ గారు కూడా దీనికి సజెషన్ ఇచ్చారు, ఇలా నువ్వు తీసుకొచ్చి పెట్టు, మంచిగా సినిమా అయితే వస్తుందని చెప్పి. సో ఇలా వాళ్ళిద్దరూ కూడా అటెండ్ అయ్యారనమాట. RC16 యొక్క అఫీషియల్ ముహూర్తం కూడా ఇందులో మనకు జరిగినట్టే ఇంకా అనుకోవచ్చు అనమాట. చరణ్ అన్న మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారనమాట, ఒకప్పుడు మగధీర సినిమాకి నేను ఇక్కడికే వచ్చి కంప్లీట్గా ప్రే చేసుకున్నాను. సో అది చాలా పెద్ద హిట్ అయింది. మళ్ళీ అందుకే ఈ సినిమా కూడా తొందరలో రాబోతున్న గేమ్ చేంజర్ అలాగే బుచ్చిబాబు సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి అని చెప్పి ఆయన అయితే మళ్ళీ దర్గాను విజిట్ చేసుకోవడానికి మళ్ళీ నేను వచ్చాను, ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చిన మాట కోసం కూడా వచ్చాను అని చెప్పి ఆయనతో మెన్షన్ చేశారనమాట. సో అంటే యాజ్ అ హీరో ఆయన ఒక సపరేట్, బట్ ఆయన హ్యూమనిటీ కానీ అలాగే ఆయన దేవుడి పట్ల ఆయన సనాతన ధర్మం ఇవన్నీ కూడా ఒక రోల్ మోడల్ లాగా ప్రజెంట్ యూత్కి అయితే ఆయన ఉన్నారనమాట. చాలామంది మెన్షన్ కూడా చేశారు. సో ప్రజెంట్ ఉన్న హీరోల్లో అయ్యప్ప దీక్ష అదంతా మెయింటైన్ చేస్తూ సో ప్రతిసారి కూడా మనకి ఆయన ఆశ్చర్యపరుస్తూనే ఉంటారనమాట. సో అలాంటి హీరోకి నిజంగా చాలా మంచి మంచి హిట్లు రావాలని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. సో మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.